ఈ హీరోయిన్స్ చాయిసెస్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా వై స్పెసిఫిక్గా ఈ అవుటర్ బయట భాషల హీరోయిన్లు ఎందుకు అనుకుంటారు? అలా అనుకోలేదండి. ఎందుకంటే మీకు కామెడీకి ఎప్పుడు కూడా కొంచెం తెలుగు నేటివిటీ తెలిసిన వాళ్ళు అయితే ఇంకాస్త హెల్ప్ అవుతుంది. హ్యాపీయే, కరెక్టే. కానీ ఇప్పుడు మనకి తెలుగులో టు బీ ఫ్రాంక్ అంటే మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సంయుక్త క్యారెక్టర్కి ఆ వెయిటేజ్ ఉండాలనిపించింది. బికాజ్ ఎమోషనల్లీ డ్రివెన్ క్యారెక్టర్ అది. ఆల్రెడీ లవ్ చేసి తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇతన్ని ఇబ్బంది పెడుతూ అండ్ లాస్ట్కి మళ్ళీ ఒక హస్బెండ్ క్యారెక్టర్ రావాలి అంటే ఏదో ఒక క్యామియో ఉంటుంది అప్పుడు. అంటే అప్పుడు శ్రీ విష్ణు గారు కాకపోయినా ఎవరో ఒకరు, బట్ అక్కడ ఎవరో ఒకరు యూ షుడ్ హ్యావ్ దట్ వెయిటేజ్ టు ద క్యారెక్టర్. అండ్ శర్వా గారి పక్కన, ఇప్పుడు శర్వా గారి పక్కన నేను కొత్త అమ్మాయిని పెట్టేలేను. సో ఎవరు అని ఎతకడానికి అక్కడ ఆప్షన్స్ చూసాం, బట్ ఆ ఆప్షన్స్ కూడా కొంతమంది అక్కడ వాళ్ళే ఉన్నారు. బట్ ఫైనల్లీ సంయుక్త కూడా ఓకే షీ కెన్ స్పీక్ తెలుగు, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పి అక్కడ సంయుక్త గారు. సాక్షి ఈజ్ లైక్ న్యూ ఫేస్కి వెళ్దామా పోనీ అని కొన్ని ఆప్షన్స్ అవి ఇవి చూసాము. కాకపోతే ఆల్రెడీ ఏకేలో తన సినిమా చేసి ఉండటం వల్ల, వీళ్ళకు ర్యాపో ఉండటం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను అమ్మాయిని ఆఫీస్ పిలిచి కలవంగానే ఐ ఫెల్ట్ దట్ ఓకే షీఈస్ వెరీ గుడ్ అని చెప్పి. ఎందుకంటే ఆ 2 సినిమాలు తను సీరియస్ సినిమాలు చేసిన తప్ప ఇట్స్ నాట్ ఎ లైట్ హార్టెడ్ ఫిలిమ్స్. సరే అని చెప్పి షీ సర్ప్రైజ్డ్ అస్. చాలా బాగా చేసింది.